కాంగ్రెస్ లో కోవటులు ఉన్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీలో కోవటులు లేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. హిందువులు అందరూ ఇక్కడ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తులం రామనామ వరానని పెద్దగా లేచి రాముని ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకునే భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఆపండి. ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చిరో తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు పార్లమెంటు సభ్యులుగా ఉన్న జాగాలో ఏం అభివృద్ధి చేసిరో చెప్పండి. తెలంగాణ సమాజానికి కిషన్ రెడ్డి గారు మంత్రి కావచ్చు, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు కావచ్చు, మిగతా పార్లమెంటు సభ్యులు ఉండొచ్చు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు 10 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చిరో చెప్పండి. రాముని వారి ఫోటో పెట్టుకొని కింద మీ ఫోటోలు పెట్టుకొని ఎన్నికలు అడిగేటువంటి పరిస్థితిని రాముని ప్రతిష్ట దిగదారుస్తూ ఉన్నారు. అందుకే పెట్టినాము ఫస్ట్ అసలు ఎంక్వైరీ. ఇప్పుడు దాని మీద బీఆర్ఎస్ మాట్లాడాలి. బీఆర్ఎస్కు సంబంధించి మా పార్టీలో ఎవరు కోవట్లేడు. మా పార్టీలో కోవటం ఉన్నారు. ఆయనకి ఎట్లా తెలుస్తుందో అట్లా మా ప్రభుత్వాన్ని కూలగొడతామని టీఆర్ఎస్లు ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ గారు చెప్తున్నారు. నేను అడిగిన బండి సంజయ్ని, బాబు నీకు ఎట్లా సమాచారం ఉందో చెప్పు. నీ పోలీసులు మా దగ్గర మా కాన్స్టిట్యున్సీ ఎంపీ కాబట్టి అక్కడ పిటిషన్లు కూడా ఇచ్చినాం. దాని మీద టీఆర్ఎస్ స్పందించాలి. నిజంగా మా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా అసలు ముట్టే ధైర్యం ఉందా, ఎవరికైనా దమ్ముందా? ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ముడితే బిడ్డ జాగ్రత్త.